హాయ్ ఫ్రెండ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఐటీ కంపెనీస్‌లో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే ఫస్ట్‌లో ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ వాళ్ళు ఒక ఆప్టిట్యూడ్, రీజనింగ్ స్కిల్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. సో, అందులో ఎవరైతే క్వాలిఫై అయ్యారో నెక్స్ట్ రౌండ్ ఒక టెక్నికల్ రౌండ్ పెడతారనమాట. ఆ టెక్నికల్ రౌండ్‌లో కూడా ఎలా అంటే మరీ ఫుల్ ఫోకస్డ్‌గా అదొచ్చా, ఇదొచ్చా అని అడగడం కాకుండా లాజిక్ అట్‌లీస్ట్ అప్లై చేయగలుగుతున్నాడా లేదా? ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడంటే దానికి తగ్గట్టుగా స్టెప్ బై స్టెప్ లాజిక్ రాయగలుగుతున్నాడా లేదా? కొన్ని ప్రోగ్రామింగ్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాటి మీద కొద్దిగా సింటాక్సెస్ అన్ని కూడా అవగాహన ఉందా లేదా? ప్రెజెంట్ ట్రెండ్స్ మీద కొద్దిగా తెలుసా లేదా? మనం ఏదైనా కొత్తగా నేర్పించామంటే నేర్చుకునే కేపబిలిటీ ఉందా లేదా? దానికి అడాప్ట్ అవ్వగలుగుతాడా లేదా? అని చెప్పి ఆ విధంగా బాగా అతను ఎగ్జామిన్ చేసి నెక్స్ట్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ పంపించి తీసుకునేవాడు. ఇది చాలా బాగుండేది. అప్పట్లో చాలా హై లెవెల్ ప్రాసెస్ అనమాట. సో, డిమాండ్‌కి తగ్గ సప్లై ఉండేది. చాలా డిమాండ్ ఉండేది అప్పట్లో. చాలా లక్షల మందినైతే తీసుకునేవాడనమాట. ఈవెన్ టైర్ 2, టైర్ 3 కాలేజెస్ కూడా వెళ్లి కంపెనీస్ అయితే రిక్రూట్ చేసుకునేవన్నమాట ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో. బట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏందంటే ఫ్రెషర్స్‌కైతే చాలా దారుణంగా తయారైందనమాట. ఈవెన్ చెప్పుకోవాలంటే ఫైనాన్షియల్ 24లో అరౌండ్ 70,000 నుంచి 80,000 ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ మాత్రమే జరిగిందనమాట. ఇది 2 డెకేడ్స్‌లోనే ద లోయెస్ట్ ఇండియాలో ఈ విధంగా జరగడం. మనకు అందరికీ తెలుసు 2019 కోవిడ్ వచ్చిన తర్వాత ఒకసారిగా వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం, అట్ ద సేమ్ టైమ్ జనరేటివ్ ఏఐ అనేది చాలా ఊపందుకోవడం వల్ల 2022లో అరౌండ్ 6,00,000 ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకున్నాయి కంపెనీస్. సో, 2023కి వచ్చేటప్పటికి అదైతే అరౌండ్ 3,00,000కి అయితే పడిపోయిందనమాట. అండ్ 2024కి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇయర్ 2024కి వచ్చేటప్పటికి మొత్తానికి తగ్గిపోయి ఈవెన్ 1,00,000 కూడా దాటలేదన్నమాట క్యాంపస్ ఇంటర్వ్యూస్. సో, పాపం ఎవరికైతే ఈ విధంగా క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో జాబ్స్ రాకపోవడం వల్ల ఓపెన్ మార్కెట్‌లోకి వచ్చి ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ట్రై చేస్తున్న వాళ్ళతో పోటీ పడి ఇప్పుడు జాబ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనమాట. సో, ఇదేదో కేవలం టైర్ 2 కాలేజెస్ లేకపోతే టైర్ 3 కాలేజెస్ అనే కాదు. కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లేకపోతే పెద్ద పెద్ద కాలేజెస్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ సంవత్సరానికి 5, 6 లక్షలు పే చేస్తూ లేకపోతే 5 లక్షలు పే చేస్తూ 4 ఏళ్లకి అరౌండ్ 20-25 లాక్స్ స్పెండ్ చేసి కూడా ఈవెన్ ఒక మామూలు ఇండియన్ ఐటీ పిల్లర్స్ ఉంటాయి కదా కొన్ని కంపెనీస్ వాటిలో కూడా జాబ్ తెచ్చుకోండి మినిమం ఒక 3-4 లాక్స్ పర్ యానం కూడా జాబ్ తెచ్చుకోకుండా పాపం ఈవెన్ అప్పుల్లో కూరుకుపోయి పాపం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది చాలా హార్ష్ రియాలిటీ ఇది. సో, బయట యాక్చువల్లీ నాకు ఇటువంటి కేసు ఒకటి చూసాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఈ విధంగా జరుగుతుంది. సో, వాళ్ళంతా ఖర్చు పెట్టినా సరే వాళ్ళకైతే జాబ్ రావడం లేదు. యాజ్ ఆఫ్ నౌ పరిస్థితి అలా ఉందన్నమాట. సో, దీనికి ఏంటి రీజన్స్? ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఎందువల్ల తీసుకోవడం లేదు? సో, ఏం చేస్తే బావుంటుందని చెప్పి జస్ట్ నా ఒపీనియన్ చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. సో, యాస్ ఆఫ్ నౌ ఫ్రెషర్స్‌కైతే పాపం చాలా తక్కువున్నాయి ఆపర్చునిటీస్. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే పెద్ద కంపెనీస్ మనకు తెలుసు. ఈ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ వీళ్ళు కూడా ఏమంటే వాళ్ళకి తగిన ప్రోత్సాహకాలు లేకపోవడం లేకపోతే గ్లోబల్‌గా జియో పొలిటికల్ సిట్యుయేషన్స్ లేకపోతే చాలా వార్స్ జరుగుతున్నాయి. వాటి వల్ల గాని లేకపోతే జనరేటివ్ ఏఐ వచ్చింది. దాన్ని కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకుందాం అన్న ఆలోచనలో కూడా వాళ్ళు కూడా రిక్రూట్‌మెంట్ అయితే చాలా తగ్గించారు. సో, వాళ్ళు కూడా మనమేం బ్లేమ్ చేయలేం వాళ్ళని కూడా. డిమాండ్ తగ్గట్టుగానే వాళ్ళ యొక్క సప్లై కూడా తీసుకుంటూ ఉంటారు. సో, ఈ విధంగా చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తున్నాయి కంపెనీస్ కూడా. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే పెద్ద కంపెనీస్ ఏమంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక రిక్రూట్‌మెంట్‌కి వెళ్ళాలి. ఆన్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కి వెళ్ళాలంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటారు. సో, నేను నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఈ కంపెనీస్‌కి వెళ్తామని చెప్పి ఒక ప్రయారిటీ లిస్ట్ పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ పర్టిక్యులర్ కంపెనీకి వెళ్లి ఆ పర్టిక్యులర్ మంత్స్‌లో ఈవెన్ థర్డ్ ఇయర్ లేకపోతే ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి వెళ్లి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళనైతే తీసుకుంటారనమాట. సో, ఇది యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందరే జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. బట్ యాస్ ఆఫ్ నౌ ఏమవుతుందంటే మనకొచ్చిన న్యూస్ ప్రకారం ఏమంటే ఇప్పటికి కూడా ఈ ప్లానింగ్ ఇంకా జరగలేదు. సో, ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా. ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లోనే ఉందన్నమాట ఇదంతా కూడా. సో, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 25లో ఇంతమందిని తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిన తరువాత అప్పుడు వెళ్లి అప్పుడు రిక్రూట్‌మెంట్ అనేది స్టార్ట్ చేస్తాయి. సో, అది ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ 24 కన్నా ఎక్కువ ఉంటుందా? లేకపోతే దానికన్నా తక్కువ ఉంటుందా? ఇది ఇంకా తక్కువ వెళ్తుందా? అని చెప్పి మనమైతే చెప్పలేమన్నమాట. సో, ఇది చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారన్నమాట. ఫ్రెషర్స్ ఎవరైతే పాపం ఇందులోకి రావాలి, మనకు కూడా ఒక మంచి జాబ్ రావాలి, మనం పెట్టిన డబ్బులకి తగ్గ రిజల్ట్ మనకు కనబడాలని చెప్పి ఎవరైతే అనుకుంటుంటారో వాళ్ళైతే చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఇదంతా కూడా. బట్ ఇలానే ఉంటుందంటే డెఫినెట్‌లీ అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మీరైతే వెంటనే ఏదో ఒక నిరాశలోకి అయితే వెళ్ళిపోద్దన్నమాట. ఖచ్చితంగా బూమ్ అవుతాయి. ఖచ్చితంగా కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఎలాంటివంటే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ వీళ్ళైతే చాలా మంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. సో, ఈవెన్ టీసీఎస్ అయితే వాళ్ళు మేము ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటాం. అరౌండ్ 40,000 పీపుల్‌ని అయితే మేము రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫోసిస్ అలానే విప్రో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మేము ఆల్రెడీ ఎవరైతే ఇష్యూ చేసామో ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేసామో ప్రీవియస్ ఇయర్స్‌లో వాళ్ళకి వచ్చి ఆఫర్ లెటర్స్ ఇచ్చి ఇంకా వాళ్ళని కూడా ఇంకా పిలవలేదన్నమాట చాలా మంది. సో, ఎవరికైతే మేము వాళ్ళకి ఇచ్చామో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మేమైతే ఆనర్ చేస్తాం. వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ పాసిబిలిటీస్ ఏమున్నాయి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో రిక్రూట్ చేసుకోవాల్సిన వాళ్ళని కూడా మేమైతే ఖచ్చితంగా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పి మంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాయన్నమాట. సో, ఈ టైంలో మనం చేయాల్సిందేంటి? యాస్ స్టూడెంట్‌గా లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వబోతోంది. సో, మనం చేయాల్సిందేమంటే ఇదివరకున్న పరిస్థితులు వదిలేసేయండి. అప్పట్లో ఇంత కాంపిటీషన్ లేదు యాస్ ఆఫ్ నౌ. అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా అందరికి ఇంత అందుబాటులో లేదు. బట్ యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు అందుబాటులోకి రావడం వల్ల కంపెనీస్ కూడా ఏమంటే ఎంప్లాయబుల్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారన్నమాట. సో, మళ్ళా ఒకళ్ళని రిక్రూట్ చేసుకొని ఒక ఫ్రెషర్‌ని రిక్రూట్ చేసుకొని
అతనికి ట్రైనింగ్ ఇచ్చి పర్టిక్యులర్ ట్రెండింగ్‌గా ఉన్న టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇచ్చి, అప్పుడు ప్రాజెక్ట్‌లోకి తీసుకుందాం అనేటటువంటి పద్ధతి ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌లో ఎక్కడ పాటించట్లేదు. సో, ఎవరైతే రెడీగా ఉన్నారో ఇండస్ట్రీలో ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీస్ మీద ఎవరైతే రెడీగా ఉన్నారో అటువంటి వాళ్ళని తీసుకోవడానికి కంపెనీస్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. సో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఏవైతే కొత్తగా వేటి మీద అయితే డిమాండ్ ఎక్కువ ఉందో వాటిని ముందుగానే గ్రహించి, వాటిని నేర్చుకొని గనుక రెడీగా ఉన్నారంటే ఖచ్చితంగా మీకైతే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా ఏదో బయట ఏదో జరుగుతున్నాయి, న్యూస్‌లో జరుగుతున్నాయని చెప్పి వెంటనే మీరు నిరాశలోకి వెళ్ళిపోవద్దు. ఖచ్చితంగా అంత కాంపిటీషన్ ఉంటే, ఆ కాంపిటీషన్‌లో కనుక మనం నెగ్గుకొచ్చామంటే మనకు కూడా అంత మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా మీరు ఎంప్లాయబుల్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ నేను అనుకోవడం నా ఒపీనియన్ ఏమంటే, గవర్నమెంట్స్ కూడా ఈ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలో చెప్పాలంటే నాకు తెలిసి ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎక్కువేమంటే చాలా ఎంప్లాయ్‌మెంట్ అయితే క్రియేట్ చేస్తాయి. కంపేర్ టు అదర్ సెక్టర్స్ ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా చాలా స్టేబుల్ ఎంప్లాయ్‌మెంట్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి ఎప్పుడు కూడా. అట్ ద సేమ్ టైమ్ ఒక మంచి స్టాండర్డ్ లైఫ్ స్టైల్ ఇవ్వడానికి ట్రై చేస్తారన్నమాట. కంపేర్ టు అదర్ సెక్టర్స్ అని చెప్పేది. సో, చాలా వరకు కూడా చాలా మందిని ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకొని ఎక్కువ మందిని ఈ ఎకానమీ ఫోర్స్‌లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారన్నమాట. సో, వాళ్ళే అంతలా ఆలోచిస్తున్నారంటే గవర్నమెంట్స్ కూడా ఏ స్టేట్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకైతే యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి నేనైతే అది నా ఒపీనియన్ అనమాట. ఏదో ఒక జస్ట్ ఒక క్యాపిటల్ సిటీకి మాత్రమే పరిమితం అయిపోకుండా కంపెనీస్ అన్నీ కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెన్నై, తమిళనాడు చూసుకోండి. చెన్నైలో కొన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ కోయంబత్తూర్‌లో కూడా అలానే కంపెనీస్ ఉంటాయన్నమాట. ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో, వాళ్ళు అక్కడ ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా కోయంబత్తూర్ డెవలప్ చేయడానికి కూడా ఇస్తుంటారు. ఈ విధంగా ఏ స్టేట్‌లో ఆ స్టేట్‌లో ఉన్నటువంటి టైర్ 2 ఈవెన్ టైర్ 3 సిటీస్‌లో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసి ఐటీ కంపెనీస్ కనుక వాళ్ళు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నారంటే ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో కూడా వాళ్ళైతే ఎంప్లాయ్‌మెంట్ అనేది పెంచడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, ఎక్కువ కంపెనీస్ కూడా ఎక్కువ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ చూస్తారు అక్కడ కూడా. ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడానికి ఆ పక్కన ఉన్న రీజినల్ కాలేజెస్ నుంచి ఎక్కువ రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ నా ఒపీనియన్ ఏమంటే కరిక్యులమ్ ఏదైతే ప్రెజెంట్ కాలేజెస్‌లో ఉందో అది కూడా కొద్దిగా మార్చాల్సిన అవసరం అయితే చాలా ఉంది. పెద్ద పెద్ద కాలేజెస్ ఆల్రెడీ కూడా ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద చాలా వరకు కూడా కరిక్యులమ్ అనేది చేంజ్ చేసి ఈవెన్ 4 ఇయర్స్ కూడా ఒకటే ట్రెండింగ్‌గా ఉన్న టెక్నాలజీస్ లైక్ ఏఐ గాని లేకపోతే మెషిన్ లెర్నింగ్ గాని వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ 4 ఇయర్స్ కరిక్యులమ్ కూడా చాలా యూనివర్సిటీలో లేకపోతే పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలో చాలా చేంజ్ చేయడం జరిగింది. ఇదే ఫార్ములాని వేరే కాలేజెస్ కూడా ఈవెన్ గవర్నమెంట్ కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ విధంగా కనుక చేంజ్ చేశారంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ అనేవి కనుక మనం గ్రాడ్యుయేట్స్‌లో కనుక తీసుకొచ్చామంటే డెఫినిట్‌గా వాళ్ళు కూడా రాబోయే అవకాశాలను తీసుకుంటారు, అందిపుచ్చుకుంటారు అని చెప్పి అట్ ద సేమ్ టైమ్ ఇంటర్‌వ్యూస్‌కి రెడీగా ఉంటారు. ఈ ఐటీ కంపెనీస్ ఎప్పుడైతే ఇంటర్‌వ్యూస్ పెడతాయో ఆన్ క్యాంపస్ ఇంటర్‌వ్యూస్ పెడతాయో అప్పటికి రెడీగా ఉంటారు. అట్‌లీస్ట్ వాళ్ళు ప్రెజెంట్ ట్రెండింగ్‌తో ఉన్న టెక్నాలజీస్ మీద ఎక్కువ అవగాహనతో ఉంటారు కాబట్టి కొద్దిగా క్రీమీ లేయర్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఎవరికైతే బాగా తెలుసో. సో, ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది మనం కూడా తగ్గించగలుగుతామన్నమాట. సో, ఈ విధంగా కనుక చేశారంటే చాలా బావుంటుంది యాస్ ఆఫ్ ఫ్రెషర్స్. సో, ఇదివరకొచ్చిన ఈ లెక్కలు గాని, లేకపోతే ఈ నంబర్స్ గాని ఇవన్నీ చూసి ఎవరు కూడా వెంటనే నిరాశలోకైతే వెళ్ళిపోద్దన్నమాట. ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. చాలా పాజిటివ్‌గా అయితే ఉండండన్నమాట. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.